మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చింతకాయ మామిడికాయల పులుపుతో పిలుపునందుకొని కారంలో మమకారం కలుపుకొని ఉప్పు లేని పచ్చడి తప్పు అని తెలుసుకొని తీయనైన బెల్లం తీసుకొని వగరు వద్దనక తెచ్చుకొని చేదు వేప పువ్వును వేసుకొని చేసుకునే పచ్చడి మన ఉగాది పచ్చడి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ఉగాది. క్రోధినామ సంవత్సరంలోకి మనందరం అడుగు పెడుతున్నాము. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ తెన్నేటి శ్రీనివాస్ శర్మ గారు. వీరు సింహాచలం మరి శ్రీ అరసవెల్లి, శ్రీ కూర్మం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ లో వీరు ఆస్థాన పంచాంగకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా వీరు ఆస్థాన పంచాంగకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ ధర్మ పరిషత్ లో కూడా ఆస్థాన పంచాంగకర్తగా వీరు ఉన్నారు. అంతేకాకుండా వీరు జ్యోతిషరత్న అనే బిరుదాంకితులు కూడా. మరి ఉగాదికి సంబంధించి మరిన్ని విషయాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. మీకు ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాలు 12 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ్యము, అవమానము, ఆదాయము, వ్యయం ఎలా ఉండబోతున్నాయో తెలియజేయండి. గురువు గారు ఈ సంవత్సరం మేషరాశి ఫలితాలు తెలియజేయండి. ఈ సంవత్సరం మేషరాశి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదం వరిసి ఇది మేషరాశికి చెందుతుందన్నమాట అండి. ఈ సంవత్సరానికి మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. ఈ గ్రహగతులన్నీ కూడా పరిశీలించగా ఇక మేషరాశి వారికి జన్మస్థానం 2024 మే 1 వరకు గురుడు జన్మస్థానం ఉన్నాడు. తదుపరి గురుడు ద్వితీయ స్థానం ప్రవేశిస్తాడు కాబట్టి అన్ని అనుకూలంగానే ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేవారికి, వాణిజ్య వ్యాపారస్తులందరూ కూడా పెట్టుబడుల విషయంలో మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట అండి. శుభకార్యాల విషయం ఎక్కువగా కూడా ధనం ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చిరకారంగా కూడా దూరదేశ గమనం చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క విద్యార్థులందరికీ కూడా పూర్వార్ధంలో మంచి విదేశీయానం కలిగే పరిస్థితులు ఉన్నత విద్యలకే కూడా అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకి, ఈ యొక్క కోళ్ళ పరిశ్రమ వారికి, చిరు వ్యాపారస్తులు కూరగాయలు, పళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళందరూ కూడా మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. సోదరుల మధ్య చిన్న చిన్న కోర్టు వివాదాలు, ఆస్తి విషయమే చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా కొంతకాలం మాత్రమే ఉంటాయన్నమాట అండి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అదేవిధంగా అవివాహితులకి వివాహ యోగ్యత కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ యొక్క గ్రహగతులైన కూడా మంచి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 అండి. 1, 2, 3, 6 తేదీలతో కూడిన ఆది, గురు, శుక్రవారాలు మంచి అనుకూలంగా ఉంటుంది. రాహు వ్యయ స్థానం ఉన్నది కాబట్టి నిత్యం వీళ్ళు రాహుగ్రహ స్తోత్ర పారాయణ చేసిన, దుర్గాదేవికి పారాయణ చేసిన, చండీ పారాయణ చేసినట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి మంచి అనుకూలంగా ఉంటుంది అన్నమాట అండి. గురువు గారు మరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి తెలియజేయండి. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాలు వెరసి ఇది వృషభ రాశికి చెందుతుందన్నమాట అండి. ఈ సంవత్సరం ఇక వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంటుందన్నమాట అండి. ఈ రాశి వారికి గ్రహగతులన్నీ కూడా అంటే ప్రతి సంవత్సరం గ్రహాలు మారుతుంటాయి కాబట్టి ఈ గ్రహగతులన్నీ కూడా పరిశీలించగా కూడా మే నెల నుంచి కూడా యత్న కార్యసిద్ధి జరుగుతుంది. జన్మస్థానం గురుడు ప్రవేశిస్తారు కాబట్టి యత్న కార్యసిద్ధి జరుగుతుంది. గురుడు జన్మస్థానంలో ఉన్నట్లయితే అనవసరంగా అవమానాలు పడే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధం లేని విషయాలు వాళ్ళు తలదోర్చుకుంటూ ఉంటే ఎంతైనా మంచిది ఈ యొక్క వృషభ రాశి వారికి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయండి. విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి మంచి అనుకూలంగానే ఉంటుంది. కిరాణా, కోళ్లు, ఫైనాన్స్ వ్యాపారస్తులకి మంచి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కొంతవరకు కూడా అనుకూలంగా ఉండే పరిస్థితి కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుందన్నమాట అండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మంచి ఆశాజనకంగా ఉండే పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కూడా ఉంటుందన్నమాట అండి. గర్భిణీ స్త్రీలు అదేవిధంగా కూడా సంతాన విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుందన్నమాట అండి. అదేవిధంగా వీరు మాత్రం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు మాటను అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుందన్నమాట. ఎందుకంటే జన్మస్థానం గురుడు ఉన్నాడు కాబట్టి అవమానాలు కలిగే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6 అండి. బుధ, శుక్ర, శని వారాలతో కూడిన 5, 7, 9 తేదీలకు మంచి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళు కూడా నిత్యం జన్మస్థానం గురు సంచారం ఉంది కాబట్టి గురుగ్రహానికి శాంతి నిమిత్తమే కూడా గురు స్తోత్ర పారాయణం, గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా, గురుడికి సంబంధించిన శనగలు దానం చేయడం ద్వారా కూడా, అలాగే విధంగా కూడా నమ్మక పారాయణ చేయడం ద్వారా కూడా, శివ ఆరాధన చేయడం ద్వారా కూడా సత్ఫలితాలు పొందే పరిస్థితులు ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది. గురువు గారు ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉండబోతుందో తెలియజేయండి. మిథున రాశికి చెందిన నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర,
పునర్వసు 1, 2, 3 పాదాలు వరసి ఇది మిథున రాశి చెందుతుందండి. ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉందన్నమాట అండి. ఈ గ్రహగతులన్నీ కూడా పరిశీలించగా దీర్ఘకాలమైన పెట్టుబడి విషయంలో వీళ్ళు కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే గురుడు వ్యయ స్థానంలో ఉంటాడు కాబట్టి. గృహమునందు శుభకార్యాల మూలకంగా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితులు కూడా ఇక మిథున రాశి వారికి ఉంటుంది. పితృవర్గం వారికి ఒకరికి అనారోగ్యం చేసే పరిస్థితులు కూడా ఇక మిథున రాశి వారికి ఉంటుందన్నమాట అండి. విదేశాల్లో విద్య అభ్యసించే వాళ్ళకి మాత్రం కొంతవరకు మాత్రమే ఆశాజనకంగా ఉంటుంది, కొంతమందికి వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కూడా ఉండే పరిస్థితి కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటుందన్నమాట అండి. ఉపాధ్యాయులు అనుకూల ప్రదేశాలకి అతి కష్టం మీద బదిలీలు జరిగే పరిస్థితులు ఉంటాయి. చిరు వ్యాపారస్తులకి, విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి, వృత్తుల వారికి కూడా కొంతవరకు మాత్రమే ఊరటగా ఉండే పరిస్థితులు కూడా ఈ మిథున రాశి వారికి ఉంటాయన్నమాట. అదేవిధంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, ఫైనాన్స్ చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. సినీ రాజకీయ నాయకులకు మాత్రం అంత అనుకూలంగా ఉండదు, మాటను మాత్రం చాలా అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఇక మిథున రాశి వారికి ఉంటుంది. ఈ రాశి వారికి ఉత్తరార్ధంలో మంచి అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ యోగ్యత, సంతాన యోగ్యత కూడా కలిగే పరిస్థితులు కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5 అండి. ఆది, గురు, శుక్రవారాలతో కూడిన 1, 3, 6, 8 తేదీల వరకు మంచి అనుకూలంగా ఉంటాయి. గురుడు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ రాశి వారు కూడా గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలు పొందే పరిస్థితులు కూడా ఇక మిథున రాశి వారికి ఉంటుంది అన్నమాట. గురువు గారు, మరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఫలితం ఉండబోతుంది తెలియచేయండి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు వరసి ఇది కర్కాటక రాశికి చెందుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా కూడా ఉంది. ఈ రాశి వారికి గ్రహగతులన్నీ కూడా పరిశీలించగా కూడా మే 1వ తారీఖు నుంచి కూడా గురుడు లాభస్థానంలోకి రావడం, అదేవిధంగా కూడా భాగ్యస్థానం రాహు సంచారం, అష్టమ స్థానంలో శని సంచారం కూడా ఉందన్నమాట అండి. ప్రధానంగా కూడా దూర ప్రయాణాలు చేసేటప్పుడు అష్టమ స్థానంలో శని ఉంది కాబట్టి దూర ప్రయాణాలు ఏవైతే చేస్తారో ఆ ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు మంచి అనుకూలంగా ఉంటాయండి. దీర్ఘకాలికంగా రావాల్సిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వీళ్ళు పెట్టుబడులు పెడతారు. దీర్ఘకాలికంగా రావాల్సిన ఏవైతే రాని బాకీలు ఏవైతే ఉంటాయో అవి కూడా వసూలు అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అదేవిధంగా కూడా పెట్టుబడుల విషయంలో మనం ఇప్పుడు ఎక్కువ కాలం నుంచి కూడా చూస్తుంటారు అన్నమాట, నిరీక్షణ చేస్తుంటారు పెట్టుబడులు ఎక్కువగా పెడదామని. భారీ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మంచి ఆశాజనకంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా కూడా వాళ్ళకి లాభసాటిగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయన్నమాట. ఉన్నత విద్యలకి ప్రయాణం చేసే వాళ్ళకి, విద్యార్థులకి, అదే ఉన్నత చదువుల గురించి, అలాగే ఉద్యోగ అవకాశాల గురించి విదేశీయానం చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అన్నింటి శుభంగానే ఉంటుంది. ప్రధానంగా కూడా ప్రయాణాల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ అష్టమ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి నిత్యం కూడా శనికి తైలాభిషేకం చేయడం ద్వారా కూడా వాళ్ళు ఆ అపమృత్యు దోషాన్ని పోగొట్టుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2 అండి. అలాగే ఆది, సోమ, శుక్ర, శనివారాలతో కూడిన 4, 6, 8, 9 తేదీలకు మంచి అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ యొక్క కర్కాటక రాశి ఫలితాలు. మరి గురువు గారు, సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఫలితం ఉండబోతుంది తెలియచేయండి. సింహరాశి మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర మొదటి పాదం వరిసి ఇది సింహరాశికి చెందుతుందండి. ఈ సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2గా కూడా ఉంది. ఈ రాశి వారికి ఈ గ్రహగతులను కూడా పరిశీలించగా అష్టమ స్థానంలో రాహు సంచారం ఉంది. అదేవిధంగా కూడా గురు సంచారం కూడా మంచి, రాజ్యస్థానంలో గురు సంచారం కూడా వీళ్ళకి బాగానే ఉంది. సప్తమ స్థానంలో శని సంచారం కూడా అంత మంచిది కాదు. సప్తమ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి భార్య ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొంతవరకు కూడా వీళ్ళు నిదానించాల్సిన అవసరం కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుందన్నమాట. మధ్యవర్తిత్వం వీళ్ళకి ఎంత మాత్రం పనికిరాదు. ఎందుకన్నట్లయితే అనవసరంగా మధ్యవర్తిత్వం చేయడం ద్వారా కూడా వీళ్ళు చిక్కులు కోరిని తెచ్చుకునే పరిస్థితులు కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఉంటాయన్నమాట. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయ, న్యాయవాద వృత్తుల వారందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందే పరిస్థితులు కూడా ఉంటాయి. సినీ రాజకీయ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి మంచి సంఘంలో వాళ్ళ మాటకి విలువ పెరిగే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. చిరు వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1 అనమాట. అదే ఆది, బుధ, గురు, సోమవారాలతో కూడిన 1, 2, 5, 3 తేదీలకు మంచి అనుకూలంగా ఉంటుంది. సప్తమ స్థానంలో శని సంచారం ఉన్నది కాబట్టి శనికి నిత్యం తైలాభిషేకం చేయడం ద్వారా కూడా, నలదమయంతి చరిత్ర పారాయణం చేయడం ద్వారా కూడా వీళ్ళకి మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటుంది. అష్టమ స్థానంలో రాహు కూడా సంచారం ఉంది కాబట్టి నిత్యం గ్రామ దేవతల సందర్శన చేయడం ద్వారా కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి సత్ఫలితాలు పొందే పరిస్థితులు ఉంటాయి. మరి గురువు గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది తెలియచేయండి.
కన్యా రాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్త 1, 2 పాదాలు వేసి ఇది కన్యా రాశికి చెందుతుంది. ఈ సంవత్సరం ఇక కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా కూడా ఉంది. ఈ రాశి వారికి 2024 మే 1 వరకు కూడా అష్టమ స్థానంలో గురు సంచారం ఉంది కాబట్టి అది మంచిది కాదండి. తదుపరి గురుడు భాగ్యస్థానంలోకి వెళ్తాడు కాబట్టి యత్న కార్యసిద్ధి ఏవైతే వాళ్ళ కార్యక్రమాలు తలపెట్టారో అవన్నీ కూడా చక్కగా సజావుగా సాగే పరిస్థితులు ఉంటాయి. దీర్ఘకాలికమైన పెట్టుబడులు అనుకూలించే పరిస్థితులు ఉంటాయన్నమాటండి. ఉపాధ్యాయ న్యాయవాద వృత్తులు అందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది. పిత్రార్జితం తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా కలిసి వచ్చే పరిస్థితులు కూడా ఈ కన్యా రాశి వరకు ఉంటాయన్నమాటండి. సప్తమ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి నిత్యం భార్యాభర్తల మధ్య గొడవలు ఉండే పరిస్థితులు ఉంటాయన్నమాటండి. స్త్రీ మూలకంగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా ఈ కన్యా రాశి వరకు ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవాలి. రాహు వల్ల మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ధనం ఇతర చేతికి ఇచ్చినట్లయితే ఆ ధనం మళ్ళీ వీళ్ళకి వచ్చే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉండవు కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కూడా ఈ కన్యా రాశి వరకు ఉంటుంది. షష్ఠ స్థానంలో శని మంచి బలంగా ఉందండి. గురు సంచారం ఎందుకంటే ఆర్థిక వనరులు బాగా సమకూరుతాయి. రాని బాకీలు ఏవై ఉన్నట్లయితే గతంలో మనకు రావాల్సిన రాని బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలు అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. నూతన పెట్టుబడులు పెడతారన్నమాటండి. అదేవిధంగా కూడా వ్యవసాయదారులకు 2 పంటలు మంచి అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విద్య నిమిత్తమే కూడా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటే సత్ఫలితాలు పొందే పరిస్థితులు కూడా ఉంటాయి. ఉన్నత విద్యలు ఉన్నత ఉద్యోగాలు పొందే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ యొక్క కన్యా రాశి వారికి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5 అండి. ఆది గురు శుక్రవారాలతో కూడిన 1, 3, 6, 8 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. సప్తమ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి రాహుకు దుర్గాదేవి పారాయణ చేయడం ద్వారా, చండీ సప్తశతి పారాయణ చేయడం ద్వారా, నిత్యం గ్రామ దేవతలకు సందర్శన మంగళవారం చేయడం ద్వారా కూడా సత్ఫలితాలు పొందే పరిస్థితులు ఉంటాయి. ఇది ఈ యొక్క కన్యా రాశి యొక్క ఫలితాలు. గురువు గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది తెలియచేయండి. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ 1, 2, 3 పాదాల వెరసి ఇది తులారాశికి చెందుతుంది. ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉందన్నమాట అండి. ఈ రాశి వారికి గ్రహగతులన్నీ కూడా పరిశీలన చేసినట్లయితే పంచమ స్థానంలో శని సంచారం, షష్ఠ స్థానంలో రాహు సంచారం, 2024 మే 1 నుంచి కూడా గురుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి కడు జాగ్రత్తగా వ్యవహరించిన అవసరం ఈ తులారాశి వాళ్ళకు ఉంటుంది. షష్ఠ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి కోర్టు వ్యవహారాలను కూడా వీళ్ళు మంచి అనుకూలంగా ఉంటాయి. ఏవైతే చిరకాలంగా కోర్టు వ్యవహారాలు స్థిరాస్తులు గొడవలు అయితే ఉన్నాయి అవి కొంతవరకు కూడా వీళ్ళకి సెటిల్మెంట్ అయ్యే పరిస్థితులు కూడా ఈ యొక్క రాహు ప్రభావాలు ఉంటాయి. పంచమ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి పుత్ర మూలకంగా వీళ్ళకి ఇబ్బంది, సంతానం మూలకంగా ఏవైనా ఇబ్బందులు చికాకులు కలిగే పరిస్థితులు ఉంటాయి. సంతానం మూలకంగా విచారించవలసిన అవసరం, కొన్ని సంఘటనలు జరిగే పరిస్థితులు కూడా తులారాశి వాళ్ళకు ఉంటాయి కాబట్టి సంతాన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా ఉంటాయన్నమాటండి. అష్టమ స్థానం గురు సంచారం ఉంటుంది కాబట్టి మే 1వ తరగతి తర్వాత ఉన్నత అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికమైన లావాదేవీల విషయంలో కూడా డబ్బులు ఎవరికైనా ఇచ్చినట్లయితే తిరిగి రావు. అదేవిధంగా కూడా అవమానాలు కలిగే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాటండి. ఉపాధ్యాయులకి ఇతర అందరూ ఉద్యోగస్తులకు కూడా అనుకోని ప్రదేశాలకు బదిలీ జరగడం పరిస్థితులు కూడా ఉంటాయి. పై అధికారులు ఒత్తిళ్లు జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆర్థికంగా ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఐటీ సోదాలు జరిగే పరిస్థితి కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఉంటుంది కాబట్టి కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టేవారికి, దీర్ఘకాలికంగా ఏమైనా వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు ఈ సంవత్సరం కొంతవరకు కూడా సమన్వయం పాటించడం ఎంతైనా అవసరం. అవివాహితులకు వివాహ యోగ్యత, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యతలు కూడా కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఏ విషయమైనా సరే కూడా చాలా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి ఈ యొక్క తులారాశి వరకు ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6 అండి. బుధ శుక్ర శనివారాలతో కూడిన 5, 7, 9 తేదీలకు మంచి అనుకూలంగా ఉంటాయి. నిత్యం అష్టమ స్థానం గురు సంచారం ఉన్నది కాబట్టి గురుగ్రహం యొక్క శాంతికి నిత్యం కూడా గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కానీ, ప్రతి గురువారం నాడు గురువుడికి సంబంధించి శనగల దానం చేయడం ద్వారా, తెల్లని ఒక పసుపు రంగు వస్త్రంలో ఈ యొక్క శనగల దానం చేయడం ద్వారా, పసుపు అరటిపళ్ళు గోవులకు పెట్టడం ద్వారా ఆ గురుగ్రహ శాంతి కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి. పంచమ స్థానం శని ఉంది కాబట్టి శనికి కూడా తైలాభిషేకం చేయడం ద్వారా కూడా, ప్రతి మాస శివరాత్రికి ఆ అభిషేకం చేయడం ద్వారా కూడా శాంతి కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ యొక్క తులారాశి వారికి. గురువు గారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయండి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వెరసి ఇది వృశ్చిక రాశి చెందుతుంది. ఈ సంవత్సరం ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. ఈ గ్రహగతులు వీళ్ళకి కూడా పరిశీలించగా కూడా మే 1వ తారీఖు వరకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే
ఈ షష్ఠ స్థానంలో గురు సంచారం ఉన్నది. అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ గ్రహ సంచారం ఏమీ కూడా బాగోలేదు. పంచమ స్థానంలో రాహు సంచారం, చతుర్థ స్థానంలో శని సంచారం, షష్ఠ స్థానంలో గురు సంచారం ఉండడం వల్ల అన్నింటి వీళ్ళకి చొక్క ఎదురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంటుంది. వీళ్ళు ఎంత సమన్వయం పాటిస్తే అంత మంచి అనుకూలంగా ఉండే పరిస్థితుల యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిలో వాయిదా వేయడం ఎంతైనా శ్రేయస్కరం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మధ్యవర్తిత్వం పనిచేయదు అనమాట అండి. ఆర్థికంగా డబ్బులు ఎవరికైనా ఎక్కువ మొత్తాలు ఇచ్చినట్లయితే అవి తిరిగి వచ్చే పరిస్థితులు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వరకు ఉండదు. కాబట్టి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు విద్య నిమిత్తమే చేసే విదేశీ యానాల్లో కొంతవరకు కూడా అపశృతులు కూడా ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితులు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వరకు ఉంటాయి. ఆ దూర ప్రయాణాలు ఎంతైనా వీళ్ళు వాయిదా వేసుకోవడం మంచిదనమాట అండి. వీళ్ళు నిత్యం దైవనామస్మరణ చేయడం ద్వారా, తీర్థయాత్రల సందర్శనం చేయడం ద్వారా కూడా వీళ్ళకి కొంత శాంతి కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే గ్రహస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి. 2024 మే 1వ తారీఖు తర్వాత గురు సంచారం కొంత సప్తమ స్థానం గురుడు ప్రవేశిస్తాడు కాబట్టి కొంతవరకు కూడా ఆర్థికమైన వ్యవస్థలో ఏదైతే వాళ్ళకు ఉన్నాయి, గత కాలంలో సంవత్సరంలో ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఈ ఉత్తరార్థంలో మే తర్వాత నుంచి కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆర్థికమైన విషయాల్లో కొంతవరకు కూడా అనుకూలంగా ఉంటుంది. సర్దుబాటు జరుగుతుంది. సమయానికి ధనం సర్దుబాటు అయ్యే పరిస్థితులు కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టు వ్యవహారాల్లో కానీ ఇతర మధ్యవర్తిత్వ విషయాల్లో కానీ ఇక్కడ జాగ్రత్తగా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు నిత్యం కూడా రాహువుకి దుర్గా స్తోత్ర పారాయణ, శనికి తైలాభిషేకం చేయడం ద్వారా, గురుడికి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా సుమారుగా నవగ్రహ శాంతి వీళ్ళు చేసుకున్నట్లయితే, నిత్యం కూడా నవగ్రహ దేవాలయం సందర్శన చేసినట్లయితే సత్ఫలితాలు పొందే పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 అండి. 1, 2, 3, 6 తేదీలతో కూడిన ఆది గురు శుక్రవారాలు మీకు మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఈ వృశ్చిక రాశి వారు ఉంటాయి. మరి గురువు గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఫలితం ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయండి. ధనుస్సు రాశి మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ మొదటి భాగం కలిసి ఇది ధనుసు రాశికి చెందుతుందండి. ఈ సంవత్సరం ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆదాయం 11 అండి, వ్యయం 5, రాజభుజ్యం 7, అవమానం 5గా కూడా వీళ్ళకి ఉన్నదన్నమాటండి. ఈ రాశి వారికి గ్రహగతులని మనం పరిశీలన చేసినట్లయితే గత సంవత్సరం వీళ్ళకి ఏలినాటి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం అనుకూలంగానే ఉంటుంది. మే 1వ తారీఖు దగ్గర నుంచి కూడా ఈ గురు సంచారం కూడా వీళ్ళకి కొంచెం ఏదైతే పంచమంలో గురుడు ఉన్నాడో కొంచెం షష్ఠ స్థానం గురుడు వెళ్తుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు కూడా అవి సర్దుపడే పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులు ఉన్నత విద్యలకై చేసే ప్రయాణాలు మంచి అనుకూలంగా ఉంటాయి. ఉన్నత ఉద్యోగాలు పొందే పరిస్థితులు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తుంటాయి. ఉపాధ్యాయ, న్యాయవాద, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో పనిచేసే వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చే పరిస్థితి కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటుంది. నిత్యం గృహంలో శుభకార్యాలు ఆచరించడం ద్వారా కూడా ధనం ఖర్చు ఎక్కువ అవుతుంటుంది. సుఖ ప్రారంభకరము, దుఃఖ ప్రారంభకరం అంటే 2 కర్మలు ఉంటుంటాయన్నమాటండి. సుఖ ప్రారంభకరం అంటే ఇంట్లో ఒక శుభకార్యం చేయడం ద్వారా ధనాన్ని వెచ్చిస్తాం కంటే ఆనందంగా ఉంటుంది. కాబట్టి శుభకార్యాలు చేయడం ద్వారా కూడా ధనాన్ని ఎక్కువ వెచ్చించే పరిస్థితులు ఉంటాయి. నిత్యం ఇంట్లో ఆనందంగా ఉండే పరిస్థితులు కూడా యొక్క ధనుసు రాశి వారికి ఉంటుందన్నమాట. చిరకాల మిత్రులను కలగేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే రైతులకి 2 పంటలు కూడా మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మంచి చక్కబడే పరిస్థితులు కూడా ఉంటాయి. ఏ పని చేసినా సరే సానుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు కూడా సుమారుగా కూడా అన్ని పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఏ కార్యం తలపెట్టినా అది వాళ్ళకి సానుకూలంగా ఉండే పరిస్థితులు కూడా ఈ ధనుసు రాశి వారికి ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 అనమాట అండి. ఆది బుధ గురువారాలతో కూడిన 1, 5, 3 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. గురుడు 6వ స్థానంలో సంచరిస్తారు కాబట్టి వీరు ఈ గురు శాంతి చేయించుకున్నాడు, గురుగ్రహానికి శాంతి చేయించుకున్నా, నమ్మక పారాయణ చేసినా సరే కూడా గురువారం నాడు శనగలు నానబెట్టి గోవుకు పెట్టడం ద్వారా, అరటిపళ్ళు, పసుపు అరటిపళ్ళు ఆవుకు పెట్టడం ద్వారా కూడా గురుగ్రహ శాంతి కలిగి వాళ్ళకి ఆయురారోగ్యాలు కలుగుతాయన్న ఎటువంటి సందేహం కూడా లేదు. మరి గురువు గారు, మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఫలితం ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయండి. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాల వరసి ఇది మకర రాశికి చెందుతుంది. ఈ సంవత్సరం యొక్క మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజభుజ్యం 3, అవమానం 1గా కూడా ఉంది. ఈ మకర రాశి వారికి ఇంకా ద్వితీయ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి కొంతవరకు కూడా ఏలినాటి శని వీళ్ళకి ఇంకా ఉన్నదన్నమాట అండి. అదేవిధంగా కూడా అర్ధాష్టం గుడ్డు పోతుంది కాబట్టి మే 1 నుంచి కూడా గురుడు పంచమ స్థానంలో ప్రవేశిస్తాడు. తృతీయ స్థానంలో రాహు ఉంటాడు కాబట్టి మంచిగానే అన్ని విషయాలు ఉన్నప్పుడు కూడా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. రాహు తృతీయ స్థానం సంచారం ఉంది కాబట్టి ఉంటుంది. సోదరుల మధ్య
ఆస్తి విషయమే కూడా గొడవలు ఎక్కువగా ఉంటాయి, కోర్టు వివాదాల వరకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటారన్నమాట అండి. కొంతమందికి ఈ రాహు ఉండడం వల్ల కూడా ప్రతి విషయానికి ఆందోళన చెందే పరిస్థితులు కూడా ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ద్వితీయ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి, ఏలినాడు శని ఆఖరి దశలో ఉంది కాబట్టి చాలా కొన్ని నక్షత్రాల వారికి, ఈ యొక్క శ్రవణ నక్షత్రం వారికి, సుమారుగా ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క శని సంచారం మంచి అనుకూలంగా ఉంటుంది. ధనిష్ట వాళ్ళకి కొంచెం వరకు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉంటాయి, కానీ శ్రవణం వాళ్ళకి, ఉత్తరాషాఢ వాళ్ళకి కూడా ఈ యొక్క శని మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. పంచమ స్థానం గురు సంచారం ఉంది కాబట్టి సంతానం లేని వాడికి పుత్ర సంతానం కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి. అవివాహితులకి వివాహ యోగ్యత కలిగే పరిస్థితులు కూడా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులను కూడా మంచి అనుకూలంగా ఉంటాయి అన్నమాట అండి. స్నేహితుల ద్వారా కూడా చిరకాల స్నేహితులు కలవడం, అదేవిధంగా కూడా వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి రావడం, అన్ని విధాలుగా ఒక చిరు వ్యాపారస్తులకి, కిరాణా కోడి పరిస్థితుల వారికి మంచి అనుకూలంగా ఉండడం, సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఒక ఉన్నతమైన పదవి యోగ్యతలు పొందే పరిస్థితులు కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుంది. మరి గురువు గారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది తెలియచేయండి. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు వెరసి ఇది కుంభరాశికి చెందుతుంది. ఈ సంవత్సరం ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యభోజ్యం 6, అవమానం 1గా కూడా ఉన్నదన్నమాట అండి. ఈ యొక్క గ్రహగతులను కూడా పరిశీలించగా జన్మస్థానంలో కుంభంలోని శని సంచారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా కూడా చతుర్థ స్థానంలో గురు సంచారం, ఈ గ్రహ సంచారం పరిశీలించినట్లయితే జన్మస్థానంలో శని సంచారం ఉంది కాబట్టి కొంచెం అనుకూలంగానే ఉంటుంది. శని కుంభరాశికి అధిపతి కాబట్టి, జన్మశని కాబట్టి కొన్ని విషయాల్లో, దూర ప్రయాణాల విషయాల్లో కానీ, అదేవిధంగా వాహన ప్రమాదాలు జరిగే పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది ఉంటుంది. కానీ పెట్టుబడుల విషయంలో వీళ్ళకి కొంతవరకు లాభసాటిగానే ఉంటుంది, కొంతవరకు మాత్రమే, అంటే మిశ్రమైన ఫలితాలు వస్తాయి. ద్వితీయ స్థానంలో రాహు ఉంది కాబట్టి ప్రతి వ్యక్తులతో కూడా వాగ్వివాదాలు ఎక్కువ జరిగే పరిస్థితులు ఉంటాయి. ఏ మాట మాట్లాడినా కూడా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో కూడా ఎక్కువ మనస్పర్ధలు వచ్చేది. మనం మంచిగా మాట్లాడిన వాళ్ళు చెడుగా అర్థం చేసుకోవడం ద్వారా ఎక్కువ వివాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మౌనమే వీళ్ళకి శరణ్యం అని మనం తెలుసుకోవాలన్నమాట అండి. చతుర్థ స్థానంలో గురు సంచారం ఉన్నది కాబట్టి ఉన్నత విద్యలకి ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో చిన్న అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి వాళ్ళు విదేశీ యానం చేసే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. అవివాహితులకు వివాహ యోగ్యత కూడా ఉంటుందన్నమాట అండి. సంతాన విషయంలోని మాతృవర్గం మూలకంగా మాతృవర్గం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకరికి, కుటుంబ సభ్యులు ఒకరికి అనారోగ్యం చేసే పరిస్థితులు కూడా ఎక్కువ కుంభరాశి వరకు ఉంటుంది. కాబట్టి కొంతవరకు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలోని కొంతవరకు ఆచితూచి అడుగు వేయాలండి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తుల వాళ్ళందరికీ కూడా మిశ్రమైన ఫలితాలు వస్తాయి. సంఘంలో కొద్దిపాటి మాత్రం వీళ్ళకి గౌరవం ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎంతైనా సమన్వయం పాటించడం మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8 అండి. సోమ, బుధ, శుక్ర, గురువారాలతో కూడిన 2, 3, 5, 6, 8 తేదీలకు మంచి అనుకూలంగా ఉంటాయి. సుమారుగా ప్రధానంగా ఉండే గ్రహాలు శని బాగోలేదు, రాహు బాగోలేదు, గురుడు బాగోలేదు. కాబట్టి నిత్యం వీళ్ళు శని స్తోత్ర పారాయణ, దశరథ కృత శని స్తోత్రం అని కూడా ఉందనమాట అండి. దశరథ మహారాజు శనికి చేసిన స్తోత్రం ఒకటి ఉన్నదనమాట అండి. ఆ దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేయడం ద్వారా కూడా ఈ యొక్క ఏలినాటి శని దోషం కూడా పోతుంది. రాహుకి సంబంధించిన దుర్గాదేవి కాబట్టి దుర్గా చండీ పారాయణ చేయడం ద్వారా, బృహస్పతికి గురుడికి నమ్మక పారాయణ చేయడం ద్వారా, ఈ యొక్క దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా శాంతి కలిగే పరిస్థితులు ఈ కుంభరాశి వరకు ఉంటుందన్నమాట అండి. మరి గురువు గారు, ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఫలితం ఏ విధంగా ఉండబోతుంది తెలియచేయండి. ఈ క్రోధినామ సంవత్సరం చెట్టు చివరి రాశి అయినటువంటిది మీనరాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి 1, 2, 3, 4 పాదాల వెరసి ఇది మీనరాశికి చెందుతుంది. ఈ సంవత్సరానికి మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభోజ్యం 2, అవమానం 4గా కూడా ఉన్నదన్నమాట అండి. ఈ రాశి వారికి గ్రహగతులను కూడా పరిశీలించి కూడా అంత మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. జన్మస్థానంలో రాహు సంచారం ఉంది, వ్యయ స్థానంలో శని సంచారం, తృతీయ స్థానంలో గురు సంచారం కూడా ఉందన్నమాట అండి. ప్రధానంగా రాహు సంచారం జన్మంలో ఉన్నట్లయితే ప్రతి పని యందు చేయడానికి ఆందోళన ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. ఆ పని మనకి మంచిది ఇస్తుంది అన్నప్పటికీ కూడా మనకి ఆ పని జరగదేమో, ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడతాయని ప్రతి పనిని కూడా మనం అనుమానాస్పదంగా చేసే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ అనుమానాన్ని విడినట్లయితే వీళ్ళు పని యందు వాళ్ళు విజయాన్ని పొందే పరిస్థితులు ఈ యొక్క మీనరాశి వారికి ఉంటాయి. ఇతరులు నమ్మి డబ్బులు ఎటువంటి పరిస్థితులు వీళ్ళు ఇవ్వకూడదు. మధ్యవర్తిత్వం ఉన్నా సరే కూడా
కొంతమంది ఉద్యోగాల నిమిత్తమే కూడా ఎవరైనా డబ్బులు ఇచ్చి ఏదైనా చేసుకున్నట్లయితే అలాంటి విషయాల్లో వీళ్ళు మోసపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి డబ్బులు మధ్యవర్తిత్వం ఉండి ఇతరులకు ఇవ్వడం కానీ, డబ్బులు వేరేగా ఏదైనా ఖర్చు పెట్టే విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. నూతన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిని తాత్కాలికంగా నిలిపివేయడం కొంతవరకు మంచిది. కోర్టు వివాదాల్లో కొన్ని నక్షత్రాలకు సుమారుగా కూడా ఈ యొక్క ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రం వాళ్ళకి కొంతవరకు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. కొంతమంది మాత్రం ఈ యొక్క కోర్టు వ్యవహారాలను కొంతవరకు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. సోదరుల మధ్య డబ్బు గురించి, స్థిరాస్తుల గురించి కూడా గొడవలు ఎక్కువగా జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుమానం కానీ, స్త్రీ మూలకంగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా ఈ మీన రాశి వారికి ఉంటాయి. కాబట్టి కూడా జాగ్రత్తగా ఉండాలి. నూతన స్నేహాలు కానీ, నూతన పరిచయాలు కానీ వీళ్ళకి ఎంతైనా మంచిది కాదు. విద్యార్థులకి, వైద్యం చేసే వాళ్ళకి, దూరదేశం గమనం చేసే వాళ్ళందరికీ కూడా మొత్తం సానుకూలంగానే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు మంచి అనుకూలంగా ఉంటే విద్యలో మంచి రాణింపు పొందే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక పంటల విషయం వచ్చినట్లయితే వ్యవసాయదారులకి సుమారుగా 2వ పంట మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట అండి. ఈ కిరాణా, కోళ్ళు, పరిశ్రమ వాళ్ళందరికీ కూడా మిశ్రమైన ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ కూడా మధ్యమంగా ఉండే ఫలితాలు కూడా ఉంటాయి ఈ యొక్క మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి కూడా అదృష్టం ఇంక 3 అనమాట అండి. 1, 3, 5 తేదీలతో కూడిన ఆదివారం, గురువారం, బుధవారం వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. జన్మస్థానం రాహు సంచారం ఉంది కాబట్టి రాహు శాంతి నిమిత్తమై కూడా వీళ్ళు దుర్గాపారాయణ చేయడం ద్వారా, గ్రామ దేవతలకు సందర్శన చేయడం ద్వారా, రాహు శాంతికి కూడా ప్రతి మంగళవారం నాడు మినువులు దానం చేయడం ద్వారా కూడా, శని శాంతికి కూడా ఈ యొక్క శని త్రయోదశి నాడు ఈ యొక్క తైలాభిషేకం చేయడం ద్వారా కూడా వీళ్ళు సత్ఫలితాలు పొందుతారనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఈ ద్వాదశ రాశిలో ఈ యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగతమైన జాతకాలలో వాళ్ళ గ్రహగతులు కానీ, వాళ్ళ యొక్క దశలు కానీ మంచి బలంగా ఉన్నట్లయితే ఈ యొక్క ఫలితాలు కొంతవరకు మాత్రమే ఉంటాయి. కేవలం వీటిని అనవయం చూసుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా నిత్యం కూడా ఈ యొక్క నవగ్రహ శాంతులు చేసుకోవడం ద్వారా, ఈ యొక్క నవగ్రహ శ్లోకాలు పఠించడం ద్వారా, ఆ యొక్క దేవతా సందర్శన చేయడం ద్వారా, ఇష్టదేవత యొక్క స్తోత్రం పారాయణ చేయడం ద్వారా ఆ యొక్క సమస్యల నుంచి మనం అధిగమించే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి కేవలం ఈ యొక్క ఫలితాన్ని అనవయం చేసుకుని భయపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతకాల్లో ఉండే గ్రహస్థితులు కానీ మంచిగా అనుకూలంగా ఉన్నట్లయితే వీటికి ప్రభావం కేవలంగా సూక్ష్మంగా 100లో ఒక 10% మాత్రమే ఉంటుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ 12 రాశులు జన్మించిన యొక్క రాశి ఫలితాలు ఈ విధంగా ఉంటాయన్నమాట అండి. గురువు గారు, మరి ఈ ఉగాది సందర్భంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ యొక్క ఆశీర్వచనం అందించండి. ఓం గణపతి హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీద సాధనం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతో భవంతు. ఈ ఉగాది సందర్భంగా కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సుమన్ టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా సమస్తమైన భోగభాగ్యాలు కలగాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, వాళ్ళ జీవితంలో ఉండే కష్టాలను కూడా తొలగిపోయి సుఖప్రాప్తి కలగాలని సదా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. చాలా సంతోషం గురువు గారు. మీరు ఇప్పటి వరకు కూడా ఉగాది సందర్భంగా క్రోధినామ సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల ఫలితాలు, అలాగే ఉగాదిని ఏ విధంగా జరుపుకోవాలి, ఉగాది యొక్క ప్రత్యేకతని వివరించి తెలియజేసినందుకు మీరు మా స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు ప్రత్యేకించి సుమన్ టీవీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదండి, ఇప్పటి వరకు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు అయినటువంటి శ్రీ తెన్నేటి శ్రీనివాస శర్మ గారు అందించినటువంటి ద్వాదశి రాశి ఫలితాలు, అలాగే ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది యొక్క నియమాలు, నిబంధనలు ఏ విధంగా ఉంటాయో తెలియజేశారు. మరొక చక్కటి అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం. మరొకసారి మీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.